ఇప్పటికే పశ్చిమాసియా యుద్ధాలతో ఒక రావణ కాష్టంలాగా మారిపోయింది. హమాస్ ఇజ్రాయెల్ మధ్య జరుగుతున్నటువంటి యుద్ధంలో ఈ రోజు నిన్న జరిగినటువంటి యుద్ధం చూసుకుంటే గాజాలో చాలా ప్రాంతాలు తగలబడిపోతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో మొన్న 9వ తారీఖున ఖతర్ మీద ఇజ్రాయెల్ దాడి చేసింది. అక్కడ హమాస్ నేతలు ఉన్నారని. ఇక్కడ ఎక్కువ విషయం ఏంటంటే ఖతర్ ఇప్పుడు హమాస్ పాలస్తీన్ మధ్య ఒప్పందం కోసం మధ్యవర్తిత్వం వహిస్తుంది అమెరికా సహాయంతో. అలాంటిది ఖతర్ మీదే దాడి చేసినటువంటి ఇజ్రాయెల్ మీద ప్రతీకార దాడులు చేయాలని ఇప్పుడు అరబ్ దేశాలు, గల్ఫ్ దేశాలు ఒక 50 దేశాలు ఏకమై ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నాయి. దానికి సంబంధించినంత వరకు వాణిజ్య మంత్రులు, రక్షణ మంత్రులు, విదేశాంగ మంత్రులు అందరూ హాజరయ్యారు. నేతలు కూడా హాజరయ్యారు. ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు మనం ఖతర్ ని రక్షించుకోవాలి. ఖతర్ మీద దాడిని మనం ఉపేక్షిస్తే రేపు మళ్ళీ ఇజ్రాయెల్ మిగతా అన్ని దేశాల మీద విరుచుకుపడుతుంది. ఇప్పటికే 6 ఇస్లాం దేశాల మీద విరుచుకుపడ్డది. కాబట్టి మనం ఖతర్ దాడిని మాత్రం తీక్షణంగా చూడాలి, చాలా పెద్దదిగా చూడాలి, దీన్ని ఉపేక్షించరానిదిగా చూడాలి. కాబట్టి మనం అందరం కలిసి ఇప్పుడు ఇజ్రాయెల్ మీద దాడికి సిద్ధంగా ఉండాలంటూ ఈ యొక్క ఎవరైతే అరబ్ దేశ నేతలు ఉన్నారో, మంత్రులు ఉన్నారో, గల్ఫ్ నేతలందరూ కలిసి ఒక సమావేశం ఏర్పాటు చేసుకున్నారు దోహాలో. ఆ దోహాలో జరిగినటువంటి సమావేశంలో యుద్ధం చేయాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తుంది. అయితే ఇంకా దీని మీద ట్రంప్ ఐక్యరాజ్య సమితి ముందుకొచ్చి ఏదైనా గనక విషయాలు మాట్లాడి అలా ఏమీ చేయొద్దు, దానికి సంబంధించినంత వరకు మేము పరిష్కారం చూస్తాం, లేదా ఇజ్రాయెల్ నుంచి ఒక గట్టి హామీ ఇచ్చే ఏర్పాట్లు చేసే ఇది ఉంటే ఆగుతాయి. లేదనుకుంటే ఖచ్చితంగా అన్ని దేశాలు కూడా ఏకమై ఇజ్రాయెల్ మీద దాడి చేయడానికి సిద్ధంగా ఉన్నట్లయితే కొన్ని అంతర్జాతీయ మీడియాలోనైతే కథనాలు వస్తున్నాయి. మరి దీనికి ఇంకా ఐక్యరాజ్య సమితి ఇంకా స్పందించలేదు. ఎందుకంటే ఈ దేశాలు ఇంకా ఎటువంటి నిర్ణయం తీసుకున్నదనేది ఇంకా బయటికి రాలేదు. ఇవి బయటికి బహిరంగంగా ఒక అఫీషియల్ గా ఒక ప్రకటన విడుదల చేస్తే ఖతర్ గాని ఈ దేశాలు గాని ఖచ్చితంగా ఐక్యరాజ్య సమితి అయితే ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలి. లేదంటే ఆసియా ఖండం మొత్తం అట్టుడికి పోతుంది.